నెల్లూరు నగరంలో పోలీస్ కాటన్ సర్చ్ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్ ఏఎస్పీ సౌజన్య, డిఎస్పీ సింధుప్రియ ఆధ్వర్యంలో నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్ వేదాయపాలెం, చిన్న బజార్, నవాపేట, బాలాజీ నగర్ మరియు సంతపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగింది. ఈ సందర్భంగా పలువురు ట్రబుల్ మాంగర్స్ గుర్తించారు. పలు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంటింటిని జల్లెడ పట్టారు. రౌడీ షీటర్ల కోసమే ఈ జల్లెడ పడుతున్నట్టు సమాచారం. జిల్లాని భాష మీరు కాదు బయటరా ఆ బండి తీసుకెళ్ళిపో పట్టుకో వాళ్ళ ఏమి లేదు. నెల్లూరు టౌన్ మొత్తం అంతా కూడా మెగా కార్డినెన్స్ సర్చ్ చేస్తున్నాం అండి. మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది కార్డినెన్స్ సర్చ్. 5 o'clock నుంచి కూడా వేదాయపాలెం, బాలాజీ నగర్, చిన్న బజారు, సంతపేట, అన్ని దర్గమెట్ట, అన్ని టౌన్స్లో కూడా 6 towns కూడా మొత్తం టౌన్ అంతా కూడా ఈ మెగా కార్డినెన్స్ సర్చ్ చేస్తున్నాం. ఈ మెగా కార్డినెన్స్ సర్చ్లో కూడా మా సిబ్బంది అందరూ కూడా ఏదైతే ఏరియాస్లో అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉండే అంటే తక్కువ నేరోగా ఉన్న ఏరియాస్లోనే ఎక్కువ చేయడం జరిగింది. ఈ ప్లేసెస్ ఏంటంటే కపాడిపాలెం, సంతపేట కానీ, వేదాయపాలెంలో వైఎస్ఆర్ నగర్, అట్లా కొన్ని ఏరియాస్ చేశాము. వాటిలో ఏంటంటే ఎక్కువ చిన్నగా వర్కింగ్ క్లాస్ ఉన్న పీపుల్ దగ్గర ఏంటంటే బళ్ళు, ఎస్పెషలీ వెహికల్స్ చాలా వరకు కూడా వాటికి డాక్యుమెంట్స్ లేని వెహికల్స్, లేకపోతే అది ఏమన్నా సస్పీషియస్ వెహికల్స్ అవన్నీ తీసుకోవడం జరిగింది. అలాగే హౌస్ సర్చ్లో భాగంగా కూడా మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న ఎవరైనా సరే రీఫ్రాప్ బ్యాచెస్ కానీ, షీట్స్ ఆల్రెడీ షీట్స్ ఉన్న వాళ్ళవి అలాంటివన్నీ కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఈ సెర్చ్లో భాగంగానే ఎక్కడైనా సరే ఈ అన్నెసరీ మెటీరియల్ కానీ ఏమైనా దొరికితే కూడా అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. లైక్ గాంజా కానీ, ఆర్మ్స్ కానీ ఏమైనా దొరికితే కూడా అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. బట్ సస్పీషియస్ పర్సన్స్ మెయిన్ మా ఫోకస్ అంతా కూడా చూస్తున్నది. సో మార్నింగ్ నుంచి కూడా ఈ మెగా కార్డినెన్స్ సర్చ్ జరుగుతుంది. చాలా వరకు వెహికల్స్ సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ఇంకా. సో బేసికల్గా అయితే ఇప్పుడు ప్రజెంట్ సంతపేటలో అయితే ఇప్పుడు నేను చూస్తున్న వెహికల్స్ అన్నీ కూడా ఆ వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం ఆల్మోస్ట్ ఒక 25 ఇక్కడ సంతపేట వరకు 25 వరకు చేస్తున్నాం. టోటల్ ఇంకా నంబర్ ఇస్తాము. ఇంకా సర్చెస్ ఇంకా కార్డినెన్స్ సర్చ్ నడుస్తుందండి. సో ఇక్కడ మొత్తం టౌన్ సిబ్బంది, టౌన్ సబ్ డివిజన్ అంతా కూడా టౌన్ సబ్ డివిజన్ మళ్ళీ వేరే జిల్లా ఫోర్స్లో కూడా చాలా ఫోర్స్ కూడా అన్ని ప్రతిదీ క్షుణ్ణంగా చెక్ చేయడం జరుగుతుంది. తనిఖీల్లో అంటే ఇలాంటి వెహికల్స్ అన్నెసరీ డాక్యుమెంటేషన్ లేని వెహికల్స్ వాటి కూడా నిర్ధారించుకోవాలి. ఏమన్నా అందులో క్రైమ్ ఇన్వాల్వ్డ్ ఉన్నాయని ఆ వెహికల్స్ ఒకటి. అలాగే కొద్దిగా గాంజా కూడా దొరికింది, ఒక చిన్న ప్యాకెట్స్ కూడా కానీ దొరికింది. అది కూడా సీజ్ చేసుకుంటాము. ఆ హౌస్లో ఓనర్ ఎవరిలో ఉన్న వాళ్ళు కూడా మనం కొద్దిగా మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఇలా ప్రతి తక్కువ క్వాంటిటీ దొరికింది, బట్ దొరికింది. సో వీళ్ళని కూడా తీసుకుని ఇన్ఫర్మేషన్ పెట్టి ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వైఎస్ఆర్ నగర్లో కార్డినెన్స్ సెర్చ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం అయింది. దీంట్లో ఈ వైఎస్ఆర్ నగర్లో ప్రతి ఇల్లు, ప్రతి వాహనాన్ని తనిఖీలు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఒక 21 2 వీలర్స్ సరైన పత్రాలు లేకుండా ఉన్న ద్విచక్ర వాహనాలే 21 వాటిని గుర్తించి వాటిని మేము సీజ్ చేయడం అయింది. అదేవిధంగా ఒక 2 ఆటోలను కూడా పట్టుకున్నాము. వీటిలో సరైన పత్రాలు లేవు. వీటిని యజమానుల్ని వాటిని డాక్యుమెంట్స్ కొట్టించేయమని కోరాము. వాళ్ళు డాక్యుమెంట్స్ లేవని చెప్తున్నారు. వీటి మీద ఇంకా యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ గంజాయి అమ్మకాలపైన, రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన నిఘా ఉంచడం జరిగింది. కొంతమంది వైఎస్ఆర్ నగర్లో ఉండి చిన్న దొంగతనాలు పాల్పడుతున్నారని సమాచారం ఉంది. వాళ్ళని కూడా ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తున్నాము. వాళ్ళ ఆధార్ కార్డులు అన్నీ కూడా క్షుణ్ణంగా వెరిఫై చేస్తున్నాము. స్థానికులు ఇక్కడ ఉండి
మేము అప్పీల్ చేసేది ఏంటంటే, బయట నుంచి వచ్చి అనాథరైజ్డ్గా వైఎస్ఆర్ నగర్లో ఉండే వ్యక్తులపైన, అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులపైన పోలీసుకి సమాచారం ఇవ్వాల్సిందిగా మీ పత్రికా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము. అటువంటి వ్యక్తులు సమాచారం ఇస్తే వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎక్కడ ఉంటున్నారు, ఏ పని చేస్తారనేది వివరంగా వాడిని పరిశీలించి వాళ్ళపైన చట్టపరంగా యాక్షన్ తీసుకోబడుతుంది. ఇక్కడ వైఎస్ఆర్ నగర్లో ఒక 5 రౌడీ షీటర్లు ఉన్నారు. చాలా వెహికల్స్ సరైన ధృవపత్రాలు లేవు. వాటిని ఐడెంటిఫై చేయడం అయింది. ఆ రౌడీ షీటర్స్కి కౌన్సిలింగ్ చేయడం అయింది. చట్టపరంగా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేసినా కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వాళ్ళు హెచ్చరించడం అయింది. అదేవిధంగా 2 ఆటోలు కూడా ఐడెంటిఫై చేశాము. వీటిపైన ఈ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం.